స్కిల్ డెవలప్మెంట్ ఎవరు మాట్లాడలేదు. నెక్స్ట్ ప్రభుత్వం ఇచ్చిన మాట్లాడే ఉద్యోగాలు వస్తాయని ఎవరు ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు పెట్టడం జరిగింది. 5 యొక్క ప్రజలకి అండి మీరు 5 ఈరోజు ఏదైతే ఎన్నికల ముందర మనం ప్రజలకు ఏం చెప్పామో ఆ ప్రజలకు యొక్క ఏ విషయం చెప్పామో ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా డిఎస్ అని ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు ల్యాండ్ మార్కింగ్ సంబంధించి చట్టాన్ని తీసుకొచ్చి తన సొంతం చేసుకోవాలనుకుని కబ్జాలను చేసినటువంటి ముఖ్యమంత్రి గారు తీసుకొని వచ్చినటువంటి దాన్ని రద్దు చేయడం జరిగింది. నమస్కారాలు. మనం ఎన్నికల్లో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నడ్డా గారు, ప్రధానమంత్రి మోడీ గారు అందరూ కలిసి ఎన్నికల్లో ఒక చక్కటి మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది. ఆ మేనిఫెస్టో విషయాలన్నీ కూడా ఎన్నికల్లో కూడా ప్రతి నాయకుడు కూడా మన యొక్క శాసనసభ్యుడిగా పోటీ చేసిన డాక్టర్ ఫాసిల్ సునీల్ కుమార్ గారు ప్రజల్లోకి విరివిగా తీసుకుపోయి ఇవన్నీ మేము చేస్తామని చెప్పినందువల్ల, అదేవిధంగా మన క్లస్టర్ వాళ్ళు, యూనిట్ వాళ్ళు, బూత్ లెవెల్లో వారు, వార్డు అధ్యక్ష కార్యదర్శులు కూడా 294 పోలింగ్ కేంద్రాలు, 5 మండలాలు, 1 పట్టణానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వారి వారి స్థాయిల్లో అందరూ పనిచేసి మనం ఈరోజు అధికారాన్ని 164 స్థానాల్లో అధికారాన్ని చేపట్టడం జరిగింది. చేపట్టిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆయన పదవిని చేపట్టిన తర్వాత ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆయన యొక్క ఛాంబర్ నందు కూర్చొని 5 అంశాలకు సంబంధించి ఆయన మొట్టమొదటి సంతకం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలకి ఏమి చెప్పామో అదే విషయాన్ని నెరవేర్చాడనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఆయన మెగా డిఎస్సిని తీసుకురావడం జరిగింది. ఆ రోజు చెప్పిన మాట ప్రకారం 16,347 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి డిఎస్సిని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అప్పటి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చి మొత్తం భూ కబ్జా చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళినప్పుడు దాన్ని ఖచ్చితంగా రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని 2వ అంశంగా తీసుకొని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా తాతలకు, వితంతువులకి, వికలాంగులకి అందరికి కూడా పెన్షన్ నేను గెలవగానే ప్రభుత్వం ఏర్పడగానే ఎన్డీఏ ప్రభుత్వం పెన్షన్ని 4,000 ఇస్తామని చెప్పడం జరిగింది. 4,000 రూపాయలు కూడా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కూడా ఇస్తాం. జూలై నెలలో ఆ 3 నెలలకు సంబంధించిన 3,000 రూపాయలు, 4,000 రూపాయలు కలిపి ఇస్తామని చెప్పిన దానిపై కూడా సంతకం చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన నైపుణ్యం గణనపై 4వ సంతకం కూడా చేయడం జరిగింది. తన గతంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద మనం చేసిన అభివృద్ధిని కూడా చూడకుండా నైపుణ్యాన్ని కూడా అక్కడ మనం నానా ఇబ్బందులు పెట్టినప్పటికీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ను అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దగలని ఆలోచించి దీనికి 4వ సంతకం పెట్టడం జరిగిందని కూడా నిరుపేద కోసం అన్నా క్యాంటీన్లు ఆ రోజు ప్రారంభించడం జరిగింది. దానిపై కూడా 5వ సంతకాన్ని పెట్టు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన యొక్క శాసనసభ్యులు డాక్టర్ ఫాసిల్ సునీల్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం మన యొక్క జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనల ప్రకారం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నాం అనే విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర పార్టీ ఆదేశాలు, మన శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం
మొట్టమొదటిసారిగా పెన్షన్దారులకు అందరికీ, అదే విద్యావంతులకి, ఉపాధ్యాయులకి వారికి అందరికి కూడా స్వీట్లు ఇచ్చి వారి ద్వారా సందేశం ఇవ్వాల్సిందిగా తెలియజేశారు. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు ఇక్కడ ప్రారంభిస్తున్నాం. కాబట్టి స్వీట్స్ అన్నీ కూడా వాళ్ళకి పంచవలసిందిగా మన వారిని కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈ 5 సంవత్సరాలు రాక్షసుల పాలన నుంచి ఇప్పుడే విముక్తి పొందాము. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టి గత వైద్యం తీసుకొస్తారని ఆశతో ప్రజలందరూ మనకు ఓట్లు ఇష్టం జరిగింది. దాని ముందుగా పెన్షన్లు గతంలో ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అవాతాతలకి ఇళ్ల తీసుకుపోయి పెన్షన్ ఇవ్వమని ఆదేశాలు ఇచ్చిన ఆదేశాలను పొంగలో చుట్టి బ్యాంకులో వేస్తున్నాం, మీరు సచివాలయం తీసుకున్నామని చెప్పి ఇబ్బంది పడడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఈ 3 నెలల పెన్షన్ రేపు 1 నెల 1000 రూపాయలు తెస్తూ 4,000 పెన్షన్ కలిపి ఒకేసారి 7,000 రూపాయలు మీ ఇళ్లకు తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతుందని తెలియజేస్తున్నాము. అందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. సందేశం గారి మేరకు ఈరోజు మన గూడూరు పార్టీ కార్యాలయంలో మన పార్టీ నాయకులంతా కూడా సమావేశం కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గత 5 ఏళ్లలో ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి అంటూ గత ప్రభుత్వంలో ఇలా కాలయాపన చేయడం జరిగింది. అందుకే ఏమాత్రం కూడా నిరుద్యోగులంతా కూడా కోచింగ్ సెంటర్ చుట్టూ తిరుగుతూ చాలా ఇబ్బంది పడ్డారు. డిఎస్సి వస్తుందని కోచింగ్ తీసుకోవడం వాళ్ళ కాలయాపన, ఇక ఏరే ఉద్యోగానికి పోకుండా దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి కోచింగ్ తీసుకోవడం అలా కాలయాపన జరిగింది. అందుకు చంద్రబాబు నాయుడు బాగా ఆలోచించి మా గవర్నమెంట్ రాగానే తొలి సంతకం డిఎస్సి పైన పెడతానని చెప్పడం జరిగింది. అందుకోసం నిరుద్యోగులంతా కూడా వాళ్ళు చెప్పినట్టు విధంగానే చంద్రబాబు నాయుడు గారు తన ప్రమాణ స్వీకారం చేయడం, తొలి సంతకం కూడా డిఎస్సి పైన పెట్టడం జరిగింది. దీనికి అందరం కూడా మా బీఈడీ చేసినటువంటి విద్యార్థులు, అదేవిధంగా పీడీ చేసినటువంటి విద్యార్థులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సార్ మీ యొక్క కృషికి ఎంతో రుణపడి ఉంటామని సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఎన్నుకొనబడి ముఖ్యంగా ఆయన చెప్పినట్లు మొదట సంతకాలు పెట్టాలన్నటువంటి మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఆయన సంతకం చేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే అది రైతుల యొక్క హక్కుల్ని హరించడం అనేది అందరికీ తెలిసిన విషయం. అది కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చినప్పటికీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎక్కడ అమలు జరగలేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఏదో ఒకటి కొంపలు అండిపోయినట్టుగా ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది సెంట్రల్ గవర్నమెంట్ పంపించిందని అనే విధానంతో దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి వాటిలో రైతులకు ఎటువంటి హక్కులు లేకుండా ఆ భూముల మీద పూర్తిగా ఒక ప్రభుత్వానికి వాటిని ఏ విధంగా వాడుకునేదానికి ప్రభుత్వానికి హక్కులు ఉండేటట్టుగా చేసినటువంటి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక సంతకంతో రద్దు చేసి రైతులందరూ ఎంతో ఆనందోత్సవాలతో ఉన్నారు. ఈ రైతులందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, గూడూరు శాసనసభ్యుడు వాసం సునీల్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాం. నిన్న ఎంతో మనకి రాష్ట్రం మొత్తం కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే బాబు గారు నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే మెగా డిఎస్సి మీద మొట్టమొదటి సంతకం చేస్తానని చెప్పి 16,347 పోస్టులు భర్తీ చేయడం, అలాగే అన్నా క్యాంటీన్లు కూడా గతంలో ఉన్న అన్నా క్యాంటీన్లు మొత్తం కొట్టేసి గందరగోళం చేసిన పరిస్థితి. అలాగే ఈరోజు అవ్వాతాతలకు కావచ్చు, అలాగే వికలాంగులకు కావచ్చు, అందరికి కూడా జూను జూలై
అన్ని ఏప్రిల్ నుంచి 1000 రూపాయలు కూడా కలిపి మొత్తం 7,000 రూపాయలుగా, అలాగే వృద్ధులకి 15,000 రూపాయలుగా ఇస్తానని చెప్పి 1వ తేదీ వాళ్ళ ఇళ్ల దగ్గర కూడా పంపిస్తానని ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ప్రతి ఒక్కరు కూడా అవాతాతలు కావచ్చు, అలాగే వికలాంగులు కావచ్చు, అలాగే బీసీలు కావచ్చు, 50 సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కాసిం సునీల్ కుమార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో సంతోషం, రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉంది. ఇదంతా ప్రజా విజయం. ఏంటంటే 12వ తేదీ మన నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, నిన్నటి దినం ఆయన పూర్తిగా ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టడం. ఈ సందర్భంగా ఆయన మనకు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే చెప్పారో ప్రతి ఒక్కటి కూడా ఆయన చేస్తూ, అంటే మొదటిగా మెగా డిఎస్సి మీద సంతకం పెట్టారు. అదేవిధంగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దుపై 2వ సంతకం పెట్టారు. 3వ సంతకం పేదలకి, వృద్ధులకి అందరికీ కూడా పెన్షన్ 4,000 చేస్తానని దాని మీద సంతకం పెట్టారు. అదేవిధంగా 4వ సంతకం అన్నా క్యాంటీన్లో, 5వ సంతకం నైపుణ్య కరణ. అంటే లాస్ట్ 5 సంవత్సరాల కాలంలో మనకు పోయిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి 54 రోజులు ఇబ్బంది పెట్టారు. దానికి కారణం నైపుణ్య శిక్షణ ద్వారా ఎంతోమంది విద్యార్థులకి వాళ్లకు ఐటీ రంగాల్లో ఉద్యోగాలు వచ్చేలా శిక్షణ ఇచ్చి దాదాపు 2 లక్షల మంది పైచీలకు విద్యార్థులకి దేశ విదేశాల్లో ఉద్యోగాలు కలిపేంత అవకాశం కల్పించింది మన నారా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని తప్పుగా చూపించి దాంట్లో మోసం చేశారు స్కిల్ డెవలప్మెంట్లో అని గౌరవ పోయిన మన ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పీడించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మన నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం జరిగింది. కానీ దేశ విదేశాల్లో ఈ శిక్షణ పొంది వాళ్ళు లక్షల్లో జీతాలు తీసుకుంటున్నటువంటి విద్యార్థులందరూ కూడా, ఐటీ ఉద్యోగస్తులందరూ కూడా వీధుల్లోకి వచ్చి ఆయన కోసం పోరాటం చేయడం, ఈరోజు అందరూ కలిసి ఆ పోరాట ఫలితం ప్రజా విజయం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ముఖ్యమంత్రిగా రావడం. ఇప్పుడు చదువుకున్న పిల్లలందరూ కూడా ఆయన ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఉద్యోగాలు లేక, వాళ్ళకి నైపుణ్య శిక్షణ ఎవరు ఇవ్వక, ఈ ప్రభుత్వం పట్టించుకోక పోయినసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇబ్బందులు పడ్డారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు 5వ సంతకం నైపుణ్య పిల్లలకి, అందరికి కూడా చదువుకున్న పిల్లలకి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేలాగా ఆయన కల్పించబోతా ఉన్నారు. దీనికి ఎంతో సంతోషంగా ఉంది. అంటే తల్లిదండ్రులు బిడ్డల్ని ఎన్నో బాధలు పడి చదివించుకొని వాళ్ళకి సరైన ఉద్యోగాలు లేక వాళ్ళు కూలి పనులకు వెళ్తా చిన్న చిరు ఉద్యోగాలు చేసుకుంటా ఖాళీగా వాళ్ళ ఖర్చులు కూడా మళ్ళీ తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఆ విద్యార్థులు కూడా ఎంతో బాధలు పడుతున్నారు. కాబట్టి మనకి మంచి రోజులు వచ్చాయి. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క చదువుకున్న పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు రాబోతున్నాయి. కాబట్టి చెప్పిన మాట ప్రకారం ఆయన నిలబెట్టుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ప్రత్యేకంగా అందరి తరపున కూడా మన మహిళలు ప్రతి ఒక్కరి తరపున ధన్యవాదాలు. మన గూడూరు శాసనసభ్యులుగా మన డాక్టర్ కాసిం సునీల్ కుమార్ గారు కూడా మనందరికి కూడా ఎల్లవేళ్ళ అందుబాటులో ఉండి మనందరినీ ముందుకు నడిపించినటువంటి నాయకుడు, ఆయనకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి అందరికీ నమస్కారం. ఈరోజు మన గూడూరు పార్టీ కార్యాలయంలో ఇచ్చేసినటువంటి నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత మరియు అమరావతి సృష్టికర్త అయినటువంటి వన్యశ్రీ గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ఈ రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేసినారు. దీనికి ఈ నియోజకవర్గంలోని ప్రజలకైతేమి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతేమి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పెన్షన్లు గత ప్రభుత్వంలో ఎన్టీ రామారావు ఫస్ట్ 35 రూపాయలు పెన్షన్ పెట్టింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి 75 రూపాయలు పెన్షన్ పెట్టారు. అదే తర్వాత 200 ఉండింది. 200ని 2014లో చంద్రబాబు నాయుడు గారు 2000 చేసినాడు. తర్వాత ఈ 5 సంవత్సరాలు ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి విడతలు ఒకేసారి 3,000 చేస్తానన్నారు. కానీ 5 సంవత్సరాలకి 5 విడతలుగా 200
మొన్న ఏం చెప్పారు, నేను గెలిస్తే మీకు ఒకేసారి 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పాడు. అదేవిధంగా ఆయన నిన్న సంతకం పెట్టి 4,000 పెన్షన్ ఇచ్చాడు. అంతేకాకుండా 3 నెలలు 1000 మళ్ళా 3 నెలది అదే రేపు నెలలో కలిసి 7,000 రూపాయల పెన్షన్ మీ అకౌంట్లో పడుతుంది. ఇంటికి మీ ఇంటికి వచ్చి ఇస్తారు. అమ్మ మన 2 నెలలు పెన్షన్ మీ ఇంటికి రాక మీరు బ్యాంకులకి ఇబ్బంది పడుతున్నారు. మీకు మేము చెప్పాము రేపు జూలై నెలలోంచి మీ ఇంటికి వచ్చి మీకు 7,000 వస్తుందన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే తప్పడమ్మా, జగన్మోహన్ రెడ్డి కాదు. చూస్తారు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పాలన ఏ విధంగా ఉంది, గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది మీరే చూస్తారు. మీరు ఆయన మీద నమ్మకం ఉంచి ఓట్లేసి గెలిపించినందుకమ్మా మీకు చెప్పిన ప్రతి ఒక్కటి ఆయన నిర్వర్తిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం. అదేవిధంగా మన నియోజకవర్గంలోని సునీల్ కుమార్ గారు కూడా మనకు అందుబాటులో ఆ రోజు ఆయన అధికారంలో లేకున్నా ఉన్నా కూడా మనతోనే ఉండి ఈ 5 సంవత్సరాలు ప్రతి ఒక్క కార్యకర్తనైతే మీ నాయకులతోనే ఉన్నాడు. అదేవిధంగా మనం ఆయన్ని గెలిపించుకున్నామమ్మా. దీనికి ఆయన కూడా మనకు రుణపడి ఉంటాడు. మనకు ఏది కావాలంటే అది చేస్తాడు. ఇది నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై. ఈరోజు మన ప్రియతమ నాయకులు గూడూరు శాసనసభ్యులు వాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు, అలాగే గూడూరు రాష్ట్ర నాయకులు సేలం కిరణ్ కుమార్ గారు మరియు పట్టణ అధ్యక్షులు కులం శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చిన మొదటి 5 సంతకాల మీద 5 సంతకాల గురించి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే లాస్ట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా ఇరికించడం జరిగింది. ఇదైతే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎంతో ఉపయోగపడేది. నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మొదటి సంతకం 5వ సంతకం స్కిల్ డెవలప్మెంట్ కింద చేయడం జరిగింది. ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఏదైతే విద్యార్థుల గణాంకన తీసి ఎవరికి ఏదేది ఇస్తే ఉపయోగపడుతుంది, అలాగే చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో జాబ్ లేకుండా వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు చదువుకున్న ఆ యొక్క వృత్తిని వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి దానికి సంబంధించి ఏదైతే నైపుణ్యాభివృద్ధి కల్పిస్తే వాళ్ళకి ఉద్యోగాలు త్వరగా వస్తాయో దాని కింద ఈ యొక్క ప్రతి సెంటర్లో మన గూడూరు నియోజకవర్గంలో అయితే ఆదిశంకర కాలేజీ, ఎన్బికేఆర్ కాలేజీ ఇటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ రెడీగా ఉన్నాయి. దాని మీద కూడా ఈరోజు సంతకం పెట్టడం ఎంతో మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు అలాగే మెగా డిఎస్సి దగాపడ్డ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దగాపడ్డ డిఎస్సిని ఏర్పాటు చేశాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు సంతకాలు పెడతానే ఉన్నాడు, కానీ ఒక్క డిఎస్సి ఇచ్చిన పాపన పోలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మెగా డిఎస్సి పేరుతో 16,000 ఉద్యోగాలు మీద సంతకాలు చేసి ఎంతోమంది నిరుద్యోగ యువతకి ఆసరాగా నిలిచారు చంద్రబాబు నాయుడు గారికి. ఈయనకి మా యొక్క నిరుద్యోగుల తరఫున అలాగే విద్యార్థుల తరఫున మా పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు అంటే గతంలో మన గూడూరు మన సునీల్ అనే నినాదంతో ప్రజల మధ్య ఉన్నటువంటి సునీల్ అన్న గారు అన్నా క్యాంటీన్ ఎక్కడ పెట్టాలా అన్నప్పుడు ఆ రోజు కౌన్సిల్లో ఉన్నాము. ఆ రోజు ఒక స్థలాన్ని ఎంపిక చేసే విషయంలో అందరూ కలిసి ఇక్కడైతే విలేజ్ల నుంచి చాలా మంది వస్తారు. వారికి పాపం పేదవారు ఒక ఆర్టీఓ ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చినప్పుడు వారు మధ్యాహ్నం భోజనం చేయాలా, ఏదైనా పని చేసుకునే సాయంత్రం దాకా ఉండాలా, ఇక్కడైతే చాలా బాగుంటుంది అని చెప్పి ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. అది సుమారు ఒక 1 సంవత్సరం రోజులు అన్నా క్యాంటీన్లో చాలా పేద ప్రజలు చాలా మంది ఈరోజు ఆ అన్నా క్యాంటీన్లో భోజనం చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తారు. అటువంటి క్యాంటీన్ని రాక్షసుడైనటువంటి ఒక్క అవకాశంతో వచ్చిన జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి రోజే అంటే పేదవారికి పిడికిడి ముద్ద అన్న పెట్టడం కూడా ఇష్టం లేనటువంటి జగన్మోహన్ రెడ్డిని 5 ఏళ్ళు ఒక్క అవకాశం కోసం 5 ఏళ్ళు పరిపాలించాడు. ఆ 5 ఏళ్ళ పరిపాలనలో ఈ రోజు ఉన్నటువంటి పాప పింఛన్దారులు అన్నా క్యాంటీన్ లేదు కానీ అమ్మ అవ్వలారా అక్కలారా నిన్న చెప్తున్నాడు, మీ కంటకి సాయం చేశాను, నన్ను ఎందుకు మర్చిపోయారమ్మా అని. ఆ రోజు 200ని వెయ్యి చేసింది ఘనత చంద్రబాబు నాయుడు గారి పింఛన్ని. ఆ 1000ని 2000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఒక్క నెలలోనే
ఈయన నేను రాగానే 3,000 పెన్షన్ పెంచుతానని చెప్పి అవ్వలారా, డాక్టర్లారా, అత్తలారా, పిల్లలారా అటువంటి పెద్ద మనిషి ఆ పెన్షన్ 3,000 చేసేదానికి 5 సంవత్సరాలకి 250 చొప్పున పెట్టడం జరిగింది. ఈ రోజు బాబు గారు మాటిస్తే మనమ తెప్పును అనే విధంగా నేను వస్తున్నా, మీకు 4,000 పెన్షన్ చేస్తా. ఆ రోజు 200ని 1000 చేసింది నేనే, 1000ని 2,000 చేసింది నేనేను. మధ్యలో ఉన్న 3,000కి 5 సంవత్సరాలు పట్టింది. నేను మొట్టమొదటి సంతకం నా అవ్వలకి ఎక్కలకి, అంటే గతంలో ఎలక్షన్ టైంలో 2014 మాకు చెప్పేవాడు, అయ్యా ఒక అవ్వకాడికి పోటీ మీ బిడ్డ చెప్పాడు మీకు పెన్షన్ 3,000 చేస్తాడని, అయ్యా మీరు ఒక వికలాంగుల కాడికి పోండి మీ పెన్షన్ నేను 4,000-5,000 రూపాయలు చేస్తానని చెప్పారు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట నమ్మలేదు పెద్దలు ఎవరు. ఆ రోజు జరిగిన మోసం 5 ఏళ్ళకి అది 3,000 అయితే ఈ రోజు దాన్ని ఒకే ఒక్క రోజులో 4,000 రూపాయల పెన్షన్ ఎలక్షన్ కోడ్ పడ్డ కాడి నుంచి ఆ పెన్షన్ ని ఆ రోజు నుంచే మీకు ఆ 1,000 రూపాయలు యాడ్ చేసి ఈ రోజు 7,000 రూపాయలు ఇస్తాను, వికలాంగులకు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. అటువంటి మహానాయకుడిని ఎల్లప్పుడూ వారు అంటులేదు కదా, దానికి ముందున్నటువంటి రాజశేఖర్ చెప్పాల మేము 30 ఏళ్ళు పరిపాలిస్తామని, మీకు అదే 30 ఏళ్ళు పరిపాలించేది. రాబోయే తరంలో యువతకి ఉన్నటువంటి ప్రోత్సాహానికి యువతకి ఇస్తున్నటువంటి ఈ రోజు మెగా డిఎస్సీ అయితే ఏమి, రానున్న రాజధాని మన అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్ది 30 ఏళ్ళు పరిపాలించగలిగిన ఆయనకి ఆ భగవంతుడు, ఆయనకి వయసు లేదు కానీ ఆయన ఆరోగ్యాలు ఇచ్చి ఆయన ఈ 30 ఏళ్ళు మనకి బ్రతికించి మన రాష్ట్ర అభివృద్ధి ముందు పదంలో నచ్చేలా చేయాలని చెప్పి భగవంతుడు కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 5 విషయాల మీద నిన్న తొలి 5 సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడు గారిని కృతజ్ఞతలు తెలుపుతూ మా ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన పెద్దలు రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్ కిరణ్ కుమార్ గారికి, అలాగే పట్టణ రూరల్ అధ్యక్షుడు పులిం శ్రీనివాసరావు గారికి, వెంకటేశ్వరరాజు గారికి, వేదిక రాయించిన పెద్దలకి, మరి కార్యక్రమానికి విచ్చేసిన పెన్షనర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా మా తెలుగుదేశం పార్టీకి ఓటేసి మా యొక్క మన ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారిని మళ్ళా 2వసారి గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీ యొక్క అమూల్యమైన ఓట్లు వేసినందుకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక విషయం గమనించాలి, చంద్రబాబు నాయుడు గారికి, జగన్ గారికి. జగన్ గారు ముఖ్యమంత్రి కాగానే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు ఉపయోగపడే ప్రజావేదికలో చంద్రబాబు కట్టాడు, చంద్రబాబుకి ఎక్కడ పేరు వస్తుందని కోరబడడం జరిగింది. అదేవిధంగా స్కూళ్ళకైతేనేమి, టిట్కోళ్ళకైతేనేమి ప్రతిదానికి రంగులు మార్చేసి అన్ని జగన్ పేర్లు పెట్టుకోవడం జరిగింది. కానీ పరిపాలనాధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారు 855 కోట్ల విలువ చేసే విద్యా కానుక సామాగ్రి, అంటే పిల్లలకి ఇచ్చే యూనిఫామ్స్, బ్యాగ్స్, వీటన్నిటి మీద జగన్ బొమ్మ ఉండింది. చంద్రబాబు అనుకుంటే 2 రోజుల్లో బొమ్మలు తీసేసి మళ్ళీ చంద్రబాబు బొమ్మ వేసి కొత్తగా ప్రింట్ చేసి ఇంకొక 850 కోట్లు పెట్టి ఇవ్వచ్చు. కానీ ఇది ప్రజల ధనం, ప్రజల పన్నులతో కట్టిన ధనం. ఎవరు బొమ్మన్నా పర్వాలేదు, విద్యార్థులకి పాత సామాగ్రిని పంపిణీ చేయండి, ఇది అయిపోయినాక కొత్తవి ప్రింట్ చేసుకోవచ్చు అని చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అది జగన్ గారికి, చంద్రబాబు. అదే చంద్రబాబు 200 పెన్షన్ అంటే 2,000 చేశాడు 2019కి, అంటే 10 రెట్లు పెంచాడు. అదే జగన్మోహన్ రెడ్డి 2,000ని 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ కేవలం 5 రోజుల్లోనే 3,000ని 4,000 చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి. ఇదంతా ఇక్కడికి వచ్చేసిన అవ్వాతాతలు, వికలాంగులందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వికలాంగుల పెన్షన్ కూడా 6,000 చేసిన ఘనత ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి. అలాగే పేదల కడుపు నింపడానికి పూటకి 5 రూపాయలు చొప్పున నాణ్యమైన భోజనాన్ని పెట్టి అన్నా క్యాంటీన్లు పెట్టి కడుపు నింపుతుంటే చంద్రబాబుకి ఎక్కడ పేరు వస్తుందో అని ఆ పేదల నోట్లో మట్టి కొట్టి వాళ్ళ కడుపు మార్చి అన్నా క్యాంటీన్ తీసేశాడు జగన్. మళ్ళా ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తున్న మా చంద్రబాబు నాయుడు గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు మా పేదలందరి తరఫున. ఈరోజు ఇతర ఊర్ల నుంచి, పల్లెటూళ్ళ నుంచి కూలి పనులు చేసుకునే వాళ్ళు
ఆర్టీఓ ఆఫీసులకు వచ్చినా, ఎంఆర్ఓస్కి వచ్చినా, ఎక్కడికి వచ్చినా 5 రూపాయలు ఎత్తుకొని అక్కడికి ఆర్టీఓ ఆఫీస్ కాడికి వెళ్తే 5 రూపాయలకి కడుపు నిండా భోజనం చేసి వాళ్ళ పనులు చూసుకుని వెళ్ళే పరిస్థితి. మరి అలాగే ఈరోజు ఎంత నిరుద్యోగులు ఎన్నో రోజులు 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు ఉద్యోగాలు. మా డిఎస్సి మేము పూర్తి చేసి మాకు ఉద్యోగాలు రాలేదని రాగానే తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టి త్వరగా డిసెంబర్ లోపల వాటిని పూర్తి చేసే కార్యక్రమం. మరి ఇలాగా అలాగే స్కిల్ డెవలప్మెంట్, యువతకి ఉపాధి కల్పించే స్కిల్ సెన్సస్. ఎంతోమంది యువత చదువుకోన్నారు, ఎవరెవరు ఏ స్కిల్ కలిగి ఉన్నారు, ఎవరెవరికి ఏ నైపుణ్యం వస్తే రాబోయే రోజుల్లో వాళ్ళకి ఏ ఉద్యోగాలు కల్పించవచ్చు, వాళ్ళని ఏ విధంగా ఆర్థికంగా సామాజికంగా మనం పైకి తీసుకురావచ్చు అనే విషయం మీద సెన్సస్ స్టార్ట్ చేసి త్వరలో నైపుణ్యాభివృద్ధి సంస్థను కూడా అభివృద్ధి పరిచే దిశగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు సంతకం చేయడం జరిగింది. అలాగే ప్రజల ఆస్తులను కొల్లగొట్టి ప్రభుత్వం పాలన చేసుకోవాలని కుట్రపన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా చంద్రబాబు నాయుడు రాగానే రద్దు చేయడం నిజంగా హర్షణీయం. ఇన్ని మంచి పనులు చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి మనమందరం కట్టుబడి ఎప్పటికప్పుడు మనమందరం మద్దతు తెలిపి పరిపాలనా దక్షుడిగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడికి అండగా నిలవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల కోసం ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అది నిరూపించాడు. అవ్వాతాతలకి 7,000 రూపాయలు ఒకేసారి ఎలక్షన్ కూడా ఉందని 3 నెలలు ఆగిపోయినా ఆ 3,000 కూడా కలిపి 4,000 ఇచ్చాడు. ఈరేదో సంక్షేమ పథకం పెట్టిందే నందమూరి తారక రామారావు కట్టించి తెలుగుదేశం పార్టీ ఈరేదో ఇచ్చాడంట. 2,000 మనం ఇస్తే ఆయన 250 అంచెలంచెలకు ఇచ్చి ఆయన అవ్వాతాతలు నన్ను మర్చిపోయారండి. నువ్వు ఎప్పుడు ఇచ్చావా మర్చిపోకుండా ఇష్టపడగా నీకు అభివృద్ధి అనేది తెలుసా? ఏమి తెలియదు, బాధపడిపోతాయేమో. అందరినీ నాశనం అయిపోయింది దేశం. మా భూములు అవ్వల తాతలు సంపాదించిన, తాతల ముత్తాతలు సంపాదించిన భూములు నీ పేరు నీ ఫోటోలు వేసుకోవడం రాడు కిలోమీటర్ రాడు మీద. నీకు ఎక్కడుంది టైటిల్ లేడు. ఈరోజు దెబ్బతో రద్దు చేశాడు ముఖ్యమంత్రి అయినా మరుక్షణమే రద్దు చేశాడు యాక్ట్ని. అటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు అనేది విదేశాల్లో కూడా గౌరవదగ్గ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్కడెక్కడ దేశాల నుంచి కూడా వచ్చారు. ఆ జనాలు చూసుకుంటే అర్థమే కాల 20 కిలోమీటర్లు జామ్ అయిపోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాంటి ముఖ్యమంత్రిని మీరు జైల్లో పెట్టారే, ఆ గోష్ట కొట్టింది మీకు ఈరోజు 11 సీట్లు దక్కిందంటే ఆ గోష్టే మీకు దక్కిందనేది తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున ఆశీర్వైనటువంటి రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులకి, నియోజకవర్గ నాయకులకి, మహిళా నాయకులకి, వేదిక ముందు ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా పెన్షనర్లకి అందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన నాయకులు, మన శాసనసభ్యులు గౌరవ డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఒక నూతన వరవడికి అధ్యాయం మొదలైంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రావణాసురుడు ఈ రోజు ఆయన్ని భస్మాసురుడు చేసి రాష్ట్ర ప్రజలు ఆయన్ని పక్కకు పంపించడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల మంది పైన జనాభా ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఇది మనందరం గమనించాం. రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు. మేధావులు, అన్ని తరగతుల వర్గాల ప్రజలందరూ కూడా ఆలోచించారు. ఎవరైతే రేపు రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పథంలో, ఒక నూతన వరవడికి ఒక మార్గదర్శకంగా భావి తరాల భవిష్యత్తు కోసం ఎవరినైతే రేపు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఒక ఆలోచన విధానంతో ఈ రాష్ట్ర ప్రజలు సంచలనమైన తీర్పించినటువంటి మన రాష్ట్ర ప్రజానికి అందరికీ మరియు గుంటూరు నియోజకవర్గ ప్రజానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు రాష్ట్రంలో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి ఒక మేధావిని, ఒక ప్రపంచ మేధావిని, భావితరాల భవిష్యత్తు నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడికి పట్టం కట్టడము అందరికీ కూడా సంతోషకరమైన విషయం. మీరందరూ చూశారు, గతంలో చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూశారు. లేనిపోయి కలబొల్లి మాటలు చెప్పి ఆయన పోయిన లేనిపోయిన అభాండాలు వేసి ఆయన్ని అన్యాయంగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో కేసులో ఇరికించి జైలు పంపించారు. ఒక విధంగా మనం జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆయన కేసు పెట్టుంటేనే ఈ రోజు ఆయన నీతి నిజాయితీ పడని చెప్పేసి ఈ రోజు ఈ రాష్ట్ర 5 కోట్ల ప్రజలు ఒక ఓటు ద్వారా
తీర్పిచ్చి ఆయనకి క్లీన్ చిట్ చేశాడంటే ఖచ్చితంగా అది నీతి నిజాయితీటువంటి చంద్రబాబు నాయుడు దక్కిందని చెప్పి మనందరూ కూడా చూస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో 5 సంవత్సరాలు జాబ్ క్యాలెండర్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, 1,00,000 ఉద్యోగాలు అన్నాడు. ఈ రోజుకి ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాల వల్ల ఎంతో మంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని ప్రైవేట్ గా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉద్యోగాల కోసం పట్టణాల్లో ఎదురు చూస్తూ ఉంటే మొన్న కంటి తుడుపుగా 6,000 ఉద్యోగాలు డిఎస్సీ వేస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఆయన 6,000 డిఎస్సీ ఇస్తుందని చెప్పి పోస్టులు ఇస్తారని చెప్పి ప్రకటించారు. ఆ 6,000 పోస్టులు ఏమైనాయి? ఎలక్షన్ ముందు స్టెంట్ గా ఆయన ప్రకటించి అది కూడా జగన్ కూడా చేశాడు. ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలో ప్రధానంగా నేను వస్తే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు రూపుమాపి ఉద్యోగాలు ఇస్తాను, 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని ఒక మాటతో నేను వచ్చిన మొట్టమొదటిగా డిఎస్సీ నేను ఇస్తానని చెప్పిన మాటకు కట్టుబడి ఈ రోజు బ్రహ్మాండంగా మొట్టమొదటిగా డిఎస్సీ నిరుద్యోగుల కోసం డిఎస్సీ ఫైల్ మీద సంతకం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు దక్కిందని తెలుసుకుంటూ, అదేవిధంగా పెన్షన్ పైన కావచ్చు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ పైన కావచ్చు, అన్నా క్యాంటీన్ పైన కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కావచ్చు, అన్నిటి మీద సంతకం చేశారంటే ఈ రోజు నీతి నిజాయితీ మాటకు కట్టుబడిన ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో కట్టుబడినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి మీకు సమయంగా అందరూ మనం చేసుకుంటాం. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అవాతాతలు అందరూ కూడా సరే ఈ రోజు ఇచ్చినట్టు మీకు పెంచినటువంటి పెన్షన్ ని సంతోషంగా మీరు స్వీకరిస్తే మీ ఇంటికి కూడా చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గతం మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో హోరాహోరీగా ప్రచారం జరిగినటువంటి ఎన్నికలలో అవతల పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోని, మనం ఇచ్చిన మేనిఫెస్టోని ఎనర్జీ వేసుకొని ప్రజలు చంద్రబాబు నాయుడు పైన మంచి నమ్మకాన్ని ఉంచి అఖండ మెజార్టీతో గెలిపించడం జరిగింది. అయితే సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 నెలలకో లేదంటే 4 నెలలకో 5 నెలలకో వారు ఇచ్చేటువంటి హామీల పైన దృష్టి పాలించేవాళ్ళు. కానీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఎంతో సంక్షోభంలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్త పరిపాలనతో చితికిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ వెనక ముందు ఆలోచించకుండా మన కార్యకర్తలు ప్రజల్లో తల ఎత్తుకుని తిరిగేటట్లు ఆయన ఇచ్చినటువంటి హామీలో కొన్నిటిని ధైర్యంగా ఆర్థికంగా ముడిపడినటువంటి హామీలపైన సంతకాలు పెట్టి అందులో ఒక వారం రోజుల్లోనే అవతాతలు డబ్బులు ఇవ్వాలా ఏకంగా నెలకి 1000 రూపాయలు పెంచి ఏప్రిల్ నుంచి ఎప్పటిదాకా పెంచి రేపు నెలలో ఆంధ్ర రాష్ట్రం ఎంతో ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు వచ్చి సంతకాలు పెట్టి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు తల ఎత్తుకొని తిరిగేటట్టు చేసినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి పేదల బాధలు తీర్చేందుకు భాగస్వామ్యం అయ్యేటందుకు కృషి చేసినటువంటి మన గూడూరు నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా కూడా మన అందరం కూడా మన బాబు గారు వెంట ఉండి అన్నింటిలో ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ 4వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా
చంద్రబాబు నాయుడు గారు 4వసారి ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషం. ఆయన అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు శబ్దం చేసి బయటకు వచ్చారు. ఈ గౌరవ సభలో నేను ఉండలేను, గౌరవ సభగా మార్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాతే నేను ఇక్కడికి అడుగు పెడతాను, అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదని కంటతడి పెట్టుకొని బయటకు వచ్చారు ఆ రోజు ఆయన. మరి ఆనాటి నుంచి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కష్టాలు ఇబ్బందులు అనుభవించి పార్టీని ముందుకు తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రజలకి ఎక్కడికక్కడ వివరిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు భారీ విజయంతో ఆయన శపథం చేసిన విధంగానే ముఖ్యమంత్రిగా ఈరోజు ఆయన్ని ప్రజలంతా ఎన్నుకునే పరిస్థితి తీసుకొచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఆయన మొట్టమొదటి సంతకం మరి మెగా డిఎస్సి మీద, వృద్ధులకు పెన్షన్ మీద, మరి అన్నా క్యాంటీన్, మరి వీటన్నిటి మీద కూడా ఆయన తొలి సంతకం చేసి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గత ప్రభుత్వం అంటే కాదు, 3000 పెన్షన్ తెస్తానని పెంచుకుంటే 5 సంవత్సరాలు వెళ్ళి 3000 పెంచాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టగలిగే 4000 ఇచ్చి వృద్ధుల్ని, వితంతుల్ని, వికలాంగులకు 6000 ఇస్తానని చెప్పిన మాట నిలబెట్టుకున్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు. మరి రాష్ట్రం అల్లకల్లోలం చేసి వైసీపీ ప్రభుత్వం వినాశనం సృష్టించి విధ్వంసాలు చేసినటువంటి రాష్ట్రాన్ని ఆయన ఈరోజు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఆయన వంతు 5 సంవత్సరాలు ఆయన రాష్ట్రాన్ని 30 సంవత్సరాల ముందుకు తీసుకోబోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా తీసుకెళ్తారని మరి కోరుకుంటూ, సునీల్ అన్న ఆధ్వర్యంలో మనం అందరం కూడా చక్కగా పనిచేసాం. అన్న కూడా మనందరికీ సూచనలు సలహాలు చక్కగా ఇచ్చి అన్నని గెలుపొందించడానికి 20,000 మెజారిటీతో అందరం కృషి చేశాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అందరం కూడా ప్రజలకు అన్ని ఫలాలు అందిస్తూ మనందరం కూడా మనల్ని పొందాలని కోరుకుంటున్నాం. 13/6/2024 గతంలో ఉన్నటువంటి పెన్షన్ విధానాన్ని పెంచుతూ, గతంలో వాళ్ళు పెట్టిన పేరును కూడా తొలగిస్తూ ఎన్టీఆర్ పెన్షన్ భరోసా స్కీమ్ అని ప్రవేశపెట్టడం జరిగిందని తెలియజేస్తూ, గతంలో ఉన్న పెన్షన్ విధానాన్ని ఏ విధంగా మనం పెన్షన్లు ఇస్తామనేది ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూలై 1వ తేదీ 2024 పెన్షన్లని పెంపుదల చేస్తూ ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని ఈ జీవో ద్వారా కూడా ప్రభుత్వం యొక్క చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇప్పుడు పెన్షన్లు గతంలో ఉన్నటువంటివి ఓల్డేజ్ పెన్షన్ 3,000 ఉండేది, విడో పెన్షన్ 3,000, వీవర్స్ పెన్షన్ కూడా 3,000 ఉండేది, తాడీ ట్యాపర్స్ కూడా 3,000, ఫిషర్ మ్యాన్ కూడా 3,000 ఉండేది, సింగిల్ ఉమెన్ 3,000, ట్రెడిషనల్ కోపల్స్ ఉండేది 3,000 ఉండేది, ట్రాన్స్జెండర్లకు వచ్చి 3,000, PLHIVకి 3,000 రూపాయలు ఉంది, డప్పు కళాకారులకు 3,000 ఉంది, పెన్షన్ ఆర్టిస్టులకు కూడా 3,000 ఉంది. ఇవన్నీ కూడా 4,000 రూపాయల పెన్షన్ని పెంచడం జరిగింది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అనే విషయాన్ని ఈ జీవో ద్వారా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్హాన్స్మెంట్ ఆఫ్ డిజేబుల్ పర్సన్స్ కూడా సంబంధించి గతంలో 3,000 రూపాయలు ఉండింది, ఇప్పుడు 6,000 రూపాయలకి పెంచడం జరిగింది. అదేవిధంగా లెపర్సీ ఉన్నటువంటి వారి వరకు కూడా గతంలో 3,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 6,000 రూపాయలకి పెంచడం జరిగింది. ఫుల్ డిజేబుల్ పర్సన్కి పెన్షన్ 15,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. పారామిలిటరీకి సంబంధించినటువంటి పెన్షన్ 5,000 ఉంటే ఈరోజు 15,000 రూపాయలు చేయడం జరిగింది. సివియర్ మస్కులరీ డిస్ప్లెన్సీ ఉన్న వారికి అందరూ కూడా గతంలో 5,000 ఉంటే ఇప్పుడు 15,000 రూపాయలకి పెంచడం జరిగింది. క్రానిక్ డిసీజెస్ లైక్ కిడ్నీ అండ్ వాటికి సంబంధించి కూడా 5,000 రూపాయలు ఉన్న దాన్ని కూడా 10,000 పెంచడం జరిగిందని కూడా తెలియజేస్తూ, ప్రతి పేదవాడు, ఆరోగ్యం లేనివారు, వితంతువులు, వృద్ధులు, వికలాంగులు, సింగిల్ ఉమెన్లు కూడా పెన్షన్ని ఆ రోజు ఎన్నికల యొక్క మేనిఫెస్టోలో చెప్పిన విధానాన్ని అమలు జరిపినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దక్కుతుందని తెలియజేస్తూ, ఈరోజు ప్రభుత్వ పార్టీ
ఇందులో ఉన్నటువంటి జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కార్యక్రమాన్ని ఇచ్చారో ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు మొదలు పెడతారని తెలియజేస్తూ ఇక్కడున్న పెద్దలకందరికీ మా యొక్క వికలాంగుల మొక్కలు పోరాడే సమితి తరఫున పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇక్కడున్న పెద్దలకందరికీ మేము పేరు పేరున్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వికలాంగుల హక్కుల పోరాట సమితి తరఫున ఈ వారం జరుగుతున్న ఈ యొక్క ప్రెస్ మీట్కి ఈ పెద్దల కార్యక్రమానికి మేము ప్రతి ఒక్కరము మా యొక్క పాదాభినందనాలు వాళ్ళని తెలియజేస్తున్నాం. ఇవాళ గూడూరులోని 4వసారిగా ఆంధ్రప్రదేశ్లోని 4వసారిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మా యొక్క వికలాంగుల హక్కుల పోరాట సమితి తరఫున వికలాంగుల యొక్క ప్రతి ఒక్కరూ వారి యొక్క ఇదిని బట్టి వాళ్ళ యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. మేము గతంలో ఇంతకు ముందు అదే ఆశాజ్యోతి తెలుగుదేశం పార్టీయే మాకు వికలాంగులు గతంలో 3 నెలల ముందే 3,000 రూపాయలు పెన్షన్ ఘనత ఒక చంద్రబాబు నాయుడికే దక్కింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 5 సంవత్సరాల్లో వికలాంగులను పట్టించుకున్న ఏ ప్రభుత్వము లేదు. ఇప్పుడున్న ప్రభుత్వము అనే కాదు, ఎన్నో ఇదిగా ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం ప్రభుత్వము ఒక వికలాంగులంటూ ఆశాజ్యోతిగా మిగిలిపోయింది. ఈ రోజుకి కనీసం ఒక వికలాంగుడికి ఒక ఉద్యోగాలు కానీ సబ్సిడీ లోన్స్ కానీ గతంలో ఏ యొక్క ఇది గత ప్రభుత్వం వికలాంగుల గురించి ఆలోచించిన ఘనత ఏదీ లేదు. ప్రతి ఒక్క ఇదిని వికలాంగుల గురించి ఆలోచించే ఘనత మొదటి నుంచి ఒక తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కింది. ఇంకా ఏ గవర్నమెంట్లో వికలాంగుడు కూడా బాగుపడిన లక్షణాలు లేవు, బాగుపడిన ఇది లేదు. ఏ వికలాంగుడైనా గుండెల మీద చేసుకొని బతికే ఇది ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే. అదే ప్రభుత్వం ఒక వికలాంగుడికి ఒక టైంలో అంత్యోదయ కార్డు, ఏవై కార్డు, ఇట్లా అనేక రకాలుగా వికలాంగుడికి ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం గవర్నమెంటే. కనీసము ఈ 5 సంవత్సరాల్లో ఏవై కార్డు అనేది వికలాంగులకి ఎవరికి అందజేయలేదు. వికలాంగులకు అనేక దగ్గర అనేక స్థలాలు వారి కాలనీలు అనేక విధంగా తెలుగుదేశం గవర్నమెంట్లోనే లబ్ధి పొందారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏ వికలాంగుడికి గవర్నమెంట్లో మాకు ప్రతి ఒక్క వికలాంగుడికి గుండెల మీద చేసుకొని బతికే భరోసాని కల్పించింది ఒక ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఒకటే. ఇంకా ఇక్కడ గూడూరులోని భాషణ సునీల్ కుమార్ గారికి మేము జీవితం మొత్తం ధన్యవాదాలు తెలుపుకుంటుంటాము. ఎందుకంటే మా యొక్క వికలాంగుల ప్రోగ్రాలకు అన్నిటికీ ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా అనేక సహకారాలు మాకు అందించున్నారు. అందువల్ల ఈ రోజుకి రేపటికనే కాకుండా ఎప్పటికీ ఆయన మేము పాదాభినందనలు తెలియజేస్తూనే ఉంటాము. అందరికీ నమస్కారం. 2,000 పెన్షన్ 4,000 చేశాడు. 2,000 పెన్షన్ 4,000 చేశాడు. ఆ ధైర్యం పెంచాలంటే మన చంద్రబాబు నాయుడుకి ఒక్కడికే, ఇంకెవరి వల్ల కాదు. 5 ఏళ్ళు పరిపాలనలో ఒక బిచ్చం పెట్టినట్టు 250 పెంచాడు. మన చంద్రబాబు నాయుడు రావటమే 4,000 పెన్షన్ చేశాడు. అందుకని ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేశాను. చంద్రబాబు నాయుడు పరిపాలనలో 3,000 వచ్చారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 6,000 వచ్చారు. చంద్రబాబు నాయుడు